ఇది ఫోన్ హ్యాక్ అయిందండి, చూడండి ఒకసారి. దానికి అదే అలా ఆపరేట్ చేసుకుంటుందో. ఏఐ యాప్లు యూజ్ చేసేప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త. చూడండి ఒకసారి, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. నెట్ ఆన్లో ఆన్ చేస్తున్నారు అన్నాడు. వద్దు వద్దు, ఇప్పుడు మరి నేను కంట్రోల్ చేస్తున్నానని తెలిసేమో. చూడండి ఎట్లా ఆపారో. అసలు అంత ఇదిగా ఎతుకుతున్నారంటే వాళ్ళు మామూలుగా ఎతకట్లేదు అనమాట. ఫోన్లో కంటెంట్ ఏముందనో ఏంటో మరి. మేబీ వాళ్ళ కెమెరాతో నేను వీడియో తీస్తున్నట్టు కూడా తెలిసిద్దేమో. చూద్దాం, నేను కాసేపు అట్లాగే ఉంచుతాను, మీకు పెడతాను ఆగండి. మళ్ళీ విడిగా కనపడట్లేదు మాకు. మీకు చూసారా, ఫోన్లో నుండి ఏదో లైట్ వెలుగుతుంది. సో సమ్వన్ ఈజ్ మానిటరింగ్. నేను వాళ్ళని మూసేస్తాను ఆగండి, చూద్దాం. ఇప్పుడు నేను కెమెరాతో వీడియో తీస్తున్నట్టు ఇప్పుడైతే వాళ్ళకి తెలియదు. చూద్దాం ఎలా ఆడతారో ఫోన్తో. 10 seconds చూద్దాం. లేకపోతే కనుక నేను పాస్ చేసి వాళ్ళు ఇప్పుడు నేను ఎంటర్ అవుతానో చూసి మళ్ళీ పెడతాను వీడియో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చూసారా ఇది కొంచెం చూడండి. నేను నెట్ ఆన్ చేసింది. చూడండి ఒకసారి, చూడండి ఎలా అసలు. అది నెట్ ఆన్ చేసుకున్నాడు చూసారా. ఇప్పుడే ఆఫ్ చేశాను కదా మీ కళ్ళ ముందే. కాంటాక్ట్స్ వస్తున్నాడు. కాంటాక్ట్స్ మొత్తం చూడండి ఎలా వెరిఫై చేస్తాను. కాల్ కూడా చేసేస్తున్నాడు. హ్యాకింగ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ ఫోన్ నిన్నే ఫార్మాట్ చేశానండి. హ్యాక్ అయిందని నాకు డౌట్ వచ్చి ఫార్మాట్ చేశాను. మీకు ఈ మొబైల్లో మాత్రమే తెలుసు. అది కొంచెం చూడండి ఎలా చూసుకుంటున్నాడు. మొబైల్ నేను నెట్ ఆఫ్ చేసాను లేదని. అది కొంచెం చూసారా, మనకి ఫోన్లో అయితే క్లియర్ కనపడుతుంది, విడిగా మాకు కనపడట్లేదు. ఆ లైట్ బ్లింక్ అవుతుంది చూసారా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే. ఏ యాప్స్ కానీ ఏదైనా త్వరగా అయిపోతుందని. సమ్మన్ ఈజ్ మానిటరింగ్ అస్. చూడండి, ఆ ఫ్లాష్ లైట్ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది చూసారా. మళ్ళీ నేను కొంచెం కెమెరా దూరంగా పెడతాను. తీనిట్లేదు చూసేవాడు. అదిగో చూసారా, నెట్ ఆఫ్ చేస్తున్నాను ఆయన. ఆపరేట్ చేసేస్తున్నాడు అసలు టకటకటక. నెట్ ఆపనట్లే.
ఎడిట్లో చేసి వెళ్ళిపోయాడు ఎందుకో మరి ఏదో చేసుకుంటున్నాడు మొత్తానికి. క్విక్ షేరా ఆ మనీ క్విక్ షేర్ ఆన్ చేసుకున్నాడు. దీంట్లో ఏం లేదు డేటా ఏమన్నా? ఓకే చూడండి.